కాలమే కాటు వేసేనా కళ్ళలో గంగ పొంగేనా 6 బాళ్ళల్ల 23 కొట్టిన మిల్లరే 2 బాళ్ళల్ల 2 కొట్టగా ఓడిపించేనా. నువ్వేమి చేశావు నేరం నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా టిటిటం టిటిటం. సిక్సులు కొట్టే మిల్లరు సింగిలు తీయకుండా మిమ్మల్ని ఫినిష్ చేశాడుగా టిటిటం టిటిటం. ఏమైంది పటేలు, 2 మ్యాచ్లు వరుసగా గెలిచినావు, 3వ మ్యాచ్ కూడా గెలిచి హ్యాట్రిక్ కొడదాం అనుకున్నావు. అయింది ఎట్లుంది మేము కొట్టిన దెబ్బ? గిల్లు బ్రో, ఈ దెబ్బ తిన్నది కూడా మేము మొదటిసారి కాదు. ఇప్పటికి ఐపీఎల్ 4 సార్లు సింగిల్ రన్తో ఓడిపోయిన ఏకైక టీము మేమే. గెలిచే మ్యాచ్ ఓడిపోవడం మీ లక్షణం అయితే ఓడిపోయే మ్యాచ్ గెలవడం మాకు అలవాటు. వాస్తవం చెప్పాలంటే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ మా వైస్ కెప్టెన్ రషీద్ ఖాన్కి వచ్చింది, కానీ అది కనుక మా చేతులు ఉండేది ఉంటే మేము మిల్లర్ బాబాయ్కే ఇచ్చేటోళ్ళం. ఎస్, మన టీం మొత్తం కలిసికట్టుగాడి ఈ మ్యాచ్ గెలిచినా గానీ మనం ఈ విజయాన్ని మిల్లర్ బాబాయ్కే డెడికేట్ చేయాలి. ఏంది మిల్లర్ అన్న ఇది? 2 ఓవర్లకు 36 రన్స్ కొట్టేది ఉన్నప్పుడు సిరాజ్ ఓవర్లో 23 రన్స్ చంపినవు. లాస్ట్ ఓవర్లో కూడా ఓ 6 కొట్టి 2 బాళ్ళకు 2 రన్స్ కొట్టే కాడికి తీసుకొచ్చినావు. నువ్వు కనుక సింగిల్ తీసేది ఉంటే కనీసం మ్యాచ్ సూపర్ ఓవర్ దాకానన్నా పోతుండే. వాస్తవం చెప్పాలంటే నేను సింగిల్ తీసి కుల్దీప్ యాదవ్కి స్ట్రైక్ ఇస్తే, ఒకవేళ కుల్దీప్ యాదవ్ లాస్ట్ బాల్కి అవుట్ అయితే మ్యాచ్ సూపర్ ఓవర్ దాకా పోతుంది. మళ్ళీ సూపర్ ఓవర్ దాకా మ్యాచ్ పోవడెందుకు, నేనే 2 రన్లు కొట్టి ఫినిష్. జమైతే మిల్లర్ బాబాయ్, నువ్వేమన్నా కావాలని చేసినావా? వాస్తవం చెప్పాలంటే నువ్వు ఇంజురీతోని రిటైర్డ్ అవుట్ అయ్యి బయటికి పోయినావు. అప్పుడే మనం ఓడిపోవాల్సింది. కానీ మళ్ళీ బ్యాటింగ్కి వచ్చి మనల్ని గెలిచే సిచ్యువేషన్కి తీసుకొచ్చినావు. 3 మ్యాచ్లు ఆడినావు, 2 గెలిచినావు, 1 పోయింది అంతే. ఇక్కడ పోయిన 2 పాయింట్లు మనకు నెక్స్ట్ మ్యాచ్లో సిఎస్కే ఎట్లయినా ఇస్తుంది, అక్కడ చూసుకుందాం. బట్లర్ అన్న, చాలా రోజుల తర్వాత బాస్ ఎవలో చూపించినావు. వచ్చుడుతోనే గ్రౌండ్లో 360 డిగ్రీస్ల ఇష్టం ఉన్నట్టు 6లు 4లు కొట్టినావు. 27 బాళ్ళల్లో 52 రన్స్, 5 6లు 3 4లు. ఏం బ్యాటింగ్ చేసినావన్నా? ఇది బట్లర్ సృష్టించబోయే బీభత్సానికి బిగినింగ్ మాత్రమే తమ్ముడు. నేను ఇయ్యబోయే ఎండింగ్ ఎంత వైలెంట్గా ఉంటుందో నీ ఇమాజినేషన్కే వదిలేస్తున్నా. వాస్తవం చెప్పాలంటే ఉట్టి బ్యాటింగ్తోనే కాదు, నీ వికెట్ కీపింగ్తో కూడా మ్యాచ్ గెలిపించినావన్నా. నువ్వు గనక గంత దూరం నుండి కరెక్ట్గా వికెట్లకు కొట్టకపోయి ఉంటే మ్యాచ్ సూపర్ ఓవర్కి పోయేది. అక్కడ ఏం జరిగేదో ఎవరికేం తెలుసు? ఎన్ని సంవత్సరాల నుండి క్రికెట్ ఆడుతున్నా లాస్ట్ బాల్కి ఏం జరుగుతుందో ఎక్స్పెక్ట్ చేయలేనా? ముందే గ్లౌ తీసి రెడీగా ఉన్నా, రన్అట్ చేసి పడేసిన. అట్లుంటది మనతోని. రిజ్వీ తమ్ముడు, 2 మ్యాచ్లల్లో బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీలు కొట్టి గెలిపించి ఈ మ్యాచ్లో డక్అవుట్ అవుతామని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. ఏమైంది తమ్ముడు? రాక వాళ్ళ టీంలో రషీద్ ఖాన్ ఇవాళనే ఫామ్లోకి వచ్చిండు. మళ్ళా బెస్ట్ బాల్ నాకే వేసిండు. ఏం చేద్దాం, నెక్స్ట్ మ్యాచ్లో చూసుకుందాం. రాహుల్ బ్రో, యాజ్ ఎక్స్పెక్టెడ్ మళ్ళీ ఆరెంజ్ క్యాప్ వెనకాల పడు స్టార్ట్ చేసినావు. ఫస్ట్ మ్యాచ్లో 0, సెకండ్ మ్యాచ్లో 1 కొట్టినందుకు ఈ మ్యాచ్లో 92 రన్స్ కొట్టి కవర్ చేసినావు కదా, అది కూడా 170+ స్ట్రైక్ రేట్ తోని. ఏం కవర్ చేస్తే ఏం లాభం ఉన్నది పటేలు? మ్యాచ్ అయితే మింగింది కదా. లాస్ట్ వరకు అవుట్ కాకుంటుండి మ్యాచ్ ఫినిష్ చేసినా అయిపోవు. సిరాజ్ బ్రో, మన వైపున్న మ్యాచ్ని వాళ్ళ వైపుకు మార్చినావు. 1 ఓవర్లో 23 రన్స్ ఇస్తావా బ్రో? జర్రైతే మ్యాచ్ పోయేది. గిల్లు, నేను 19వ ఓవర్లో 23 రన్స్ ఇచ్చిందే చూస్తాను, కానీ 17వ ఓవర్ లాస్ట్ బాల్కి రాహుల్ అవుట్ చేసింది చూస్తలేవు. నేను గనక కేఎల్ రాహుల్ పుల్ల తీసి ఉండకపోతే ఖచ్చితంగా సెంచరీ చంపి వాళ్ళని గెలిపించేటోడు. సరే ఏదోటి, మ్యాచ్ అయితే గెలిచినాం, అదే హ్యాపీ. రానా బ్రో, 15-0-5 ఇవి నీ స్కోర్లు. 3 మ్యాచ్లలో కలిపి 20 రన్లు కొట్టినావు. 1 డౌన్ లాంటి ఇంపార్టెంట్ పొజిషన్లో నిన్ను బ్యాటింగ్కి పంపిస్తే నువ్వు చేసేది గిదేనా చెప్పు? పటేలు బ్రో, 3 మ్యాచ్లే కదా అయినాయి, పోతాంటే కొడుతుంది. నువ్వు పోతాంటే కొట్టకపోతే మనమే ఇంటికి పోతాం. పటేలు బ్రో, ఎసొంటి మ్యాచ్లు ఫినిష్ చేసిన ఢిల్లీకి, అలాంటిది నన్ను బెంచ్ మీద కూర్చోబెడతాళ్ళు. రిజ్వీని 1 డౌన్ బ్యాటింగ్ పంపించి నన్ను మిడిల్ ఆర్డర్లో ఆడిస్తే ఈ మ్యాచ్ మనం గెలవకపోతామా? కరెక్టే పటేలు, నాకు కూడా ఎందుకో టీంలకు ఇప్పుడు అశుతోష్ శర్మని లేకపోతే కనీసం కరుణ్ నాయర్నన్నా తీసుకొస్తే బాగుంటుంది అనిపిస్తుంది. నాకు కూడా అనిపిస్తుంది. లాస్ట్ సీజన్ మనకు కరుణ్ నాయర్, అశుతోష్ శర్మ మంచిగా ఆడిళ్ళు. వాళ్ళిద్దరు ఇట్లా లెవెల్ని ప్లేయింగ్ లెవెల్కి పట్టుకురావాల్సిందే. రషీద్ బ్రో, ఇప్పుడు అర్థమైందా మన టీంలో నీ ఇంపార్టెన్స్ ఏందో? నువ్వు కనుక నీ లోపడున్న పాత రషీద్ ఖాన్ని బయటికి తీసుకొస్తే మనల్ని ఓడించుడు ఎవ్వరి వల్ల కాదని ముందే చెప్పిన. ఈ మ్యాచ్తో అదే ప్రూవ్ అయింది. 4 ఓవర్లకు జస్ట్ 17 రన్స్ ఇచ్చి 3 పుల్లలు తీసినావు. ముఖ్యంగా ఎక్సలెంట్ ఫామ్లో ఉన్న రిజ్వీని డక్అవుట్ చేసినావు. వైస్ కెప్టెన్ పర్ఫార్మెన్స్ అంటే ఇట్లుండాలి. లాస్ట్ మ్యాచ్లో కూడా నువ్వు లేకపోయేసరికే ఓడిపోయినావు గిల్లు. ఈ మ్యాచ్లో నువ్వు యాజ్ అ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడినావు. 45 బాళ్ళల్లో 70 రన్స్, 4 4లు 5 6లు. ఇంజూరీ నుండి రికవర్ అయ్యొచ్చి కూడా ఈ రేంజ్ బ్యాటింగ్ చేసినావంటే కెప్టెన్ అనిపించినావు. ఇదేందయ్యా ఇది? ఆయనేమో నీకు దండేస్తున్నాడు, నువ్వేమో ఆయనకు దండేస్తున్నావు. అంటే లాస్ట్ ఓవర్లో 13 రన్స్ డిఫెండ్ చేసి నేను గెలిపించిందంతా వట్టిదేనా? ఏంది ప్రాసిదు?
13 రన్స్ డిఫెండ్ చేసినావా? విప్రాజ్ నిగమ్తోని 4 కొట్టించినావు, మిల్లర్ తోని 6 కొట్టించినావు. ఏదో మన లక్ మంచిగా ఉండి మిల్లర్ బాబాయ్ కన్ఫ్యూజన్ లో సింగిల్ తీయలేదు కాబట్టి మనం గెలిచినావు. గంతేగాని నువ్వేదో స్పెషలిస్ట్ డెత్ బౌలింగ్ చేసినావని కాదు. అట్లా కాదు కెప్టెన్, లాస్ట్ 2 బాల్లకి 1 రన్ కొట్టాలన్నప్పుడు నిజంగానే నేను మంచి బౌలింగ్ వేసి ఉండకపోతే మిల్లర్ అన్న 6 4 కొట్టచ్చు కదా. లాస్ట్ బాల్ కూడా మిస్ అయ్యి కీపర్కి ఎందుకు పోయింది? నేను అలాంటి బాల్ వేసినా కాబట్టే. కరెక్టే గిల్లు, కరెక్టే. రాసిదు మంచి బౌలింగ్ వేసిండు. సరే సరే ఏదోటి నెక్స్ట్ మ్యాచ్లో కూడా వచ్చి గిట్లనే ఇంపాక్ట్ ప్లేయర్గా ఇంపాక్ట్ సృష్టించు. మనం ఏదో గెలిచే మ్యాచ్ ఓడిపోయినామని అనుకోవాల్సిన అవసరం లేదు. ఒకసారి వాళ్ళు గెలుతారనిపించింది, ఒకసారి మనం గెలుతామనిపించింది, మళ్ళీ ఒకసారి వాళ్ళు గెలుతారనిపించింది, మళ్ళీ మనం గెలుతామనిపించింది. లాస్ట్కు వాళ్ళే గెలిచిర్రు. ఇట్స్ ఎ థ్రిల్లర్ మ్యాచ్. బట్ మన నెక్స్ట్ మ్యాచ్ సిఎస్కే తోని. వాళ్ళు మనల్ని అంతా ఇబ్బంది పెట్టకుండానే పాయింట్స్ ఇస్తారు. కాబట్టి ఈ మ్యాచ్ అందరు మర్చిపోయి నెక్స్ట్ మ్యాచ్కి రెడీగా ఉండుల్లి. ఇప్పటి వరకు పాయింట్స్ వంచిన సిఎస్కేనే చూసినావు, ఇప్పటి నుండి పాయింట్స్ తీసుకునే సిఎస్కేని చూస్తావు. గాయపడిన సింహం నుండి వచ్చే శ్వాస కూడా గర్జన కంటే భయంకరంగా ఉంటది. సుందర్ బ్రో, అత్యంత సుందరంగా బ్యాటింగ్ చేసినావు. 32 బాళ్లలో 55 రన్స్, 6 4లు 2 6లు, 170 స్ట్రైక్ రేటు. గిదే నేను ఎక్స్పెక్ట్ చేసింది, గిదే. గిల్లు బ్రో, మొన్నెవలో ఒక పెద్ద మనిషి ఒక మాట అన్నాడు, వాషింగ్టన్ ఇప్పటివరకు 68 మ్యాచ్లు ఆడిండు, కనీసం ఒక హాఫ్ సెంచరీ కూడా కొట్టలేదు, ఒక్కసారి కూడా 4 వికెటాలు తీయలేదు అన్నాడు. ఈ మ్యాచ్లో హాఫ్ సెంచరీ కొట్టినా నెక్స్ట్ మ్యాచ్లో 4 వికెట్లు కూడా తీస్తా. బౌలర్స్కి పర్ఫార్మెన్స్తోనే సమాధానం ఇస్తా అంటాను, అంతే కదా? అంతే. మన నెక్స్ట్ మ్యాచ్ సీజన్కో జెర్సీ మార్చే లక్నో సూపర్ జైంట్స్తో ఉన్నది. ఇక్కడ పర్ఫార్మెన్స్ ఎట్లా చేసినామో అక్కడ కూడా గట్లనే ఉండాలి. ఇవాళ కోల్కతాతోని మ్యాచ్ ఉన్నది, అలా మా పర్ఫార్మెన్స్ చూసి మీకు భయం కావాలి. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక మన వీడియోస్ని జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్లో మాత్రమే చూడండి, మిగిలినవేం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇక ఇప్పటి వరకు జరిగిన మ్యాచెస్ అన్నిట్లో థ్రిల్లర్ మ్యాచ్ అంటే నిన్న జరిగిన మ్యాచే. ఒకసారి డీసీ గెలుస్తుంది అనిపించింది, ఇంకోసారి జీటీ గెలుస్తుంది అనిపించింది. సో మ్యాచ్ అయితే పెండులం లాగా అటు ఇటు ఊకుంటూనే వచ్చింది. ఫైనల్ గా సూపర్ ఓవర్కి పోతుంది అనుకుంటే ఒక్క రన్తో గుజరాత్ టైటాన్స్ అయితే గెలిచింది. గుజరాత్ తో మ్యాచ్ అంటే అట్లనే ఉంటుంది, వాళ్ళంతా ఈజీగా గివ్ అప్ అయితే తీయరు, లాస్ట్ వరకు ఫైట్ చేస్తూనే ఉంటారు. నేను మీకు ప్రివ్యూస్ ప్రూఫ్ లో కూడా చెప్పిన. జీటీ వాళ్ళు ఓడిపోయిన ఫస్ట్ 2 మ్యాచ్లు కూడా చాలా క్లోజ్ మ్యాచెస్. ఈ మ్యాచ్ లో డీసీ బ్యాటింగ్ యూనిట్ లో కరుణ్ నాయర్ లేదా అశుతోష్ శర్మ కనుక ఉండేది ఉంటే మ్యాచ్ రిజల్ట్ కొద్దిగా వేరేలా ఉంటుండే అని నాకు అనిపించింది. నితీష్ రాణా చాలా మంచి ప్లేయరు, కోల్కతా నైట్ రైడర్స్ ఆడేటప్పుడు చాలా మంచి ఇన్నింగ్స్ ఆడేటోడు. బట్ రాజస్థాన్ రాయల్స్కి వచ్చినాక ఆయన ఫామ్ పోయింది, ఇప్పుడు డీసీలకు వచ్చి కూడా అదే కంటిన్యూ అవుతుంది. సో వాళ్ళు నెక్స్ట్ మ్యాచ్ సిఎస్కేతో ఉన్నది కాబట్టి చూడాలి ఎటువంటి చేంజెస్ చేస్తారో. సిఎస్కేని కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు, అలా కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్ ప్లస్ యూత్ ఉంది. శాంసన్ అండ్ గైక్వాడ్ వీళ్ళిద్దరు ఓపెనింగ్ పేరు అయితే క్లిక్ అయితే లేదు. శాంసన్ లేకపోతే గైక్వాడ్ ఎవరొకరు 1 డౌన్ బ్యాటింగ్ వచ్చి ఆయుష్ మాత్రమే ఓపెనింగ్ పంపిస్తే బాగుంటుంది. ఇవాళ జరగబోయే మ్యాచ్ కేకేఆర్ వర్సెస్ ఎల్ఎస్జీకి సంబంధించిన స్పూఫ్ వీడియో ఆల్రెడీ మన సెకండ్ ఛానల్లో అప్లోడ్ అయింది, దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పోయి చూడండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.